అక్టోబర్ 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. గురుగ్రహం సప్తమ స్థానంలోకి వస్తున్నారు. మకర రాశి మకర లగ్నానికి పెద్ద యోగకారకుడు కాకపోయినా కూడా గురుగ్రహానికి స్వతహాగా ఉండేటువంటి ఒక మంచి పాజిటివ్ క్వాలిటీస్ దృష్ట్యా శుభత్వమే ఏర్పడుతుంది. ఈ యొక్క గురు దృష్టి ఎప్పుడు కూడా మంచిది కాబట్టి సహజ శుభగ్రహం, న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్గా మీలో మంచి మార్పు వస్తుంది. మీ యాటిట్యూడ్ కానీ, ఆలోచన విధానం కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా మార్పులు వస్తాయి. పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారండి, నో డౌట్ అట్ ఆల్. కానీ ఎంటర్టైన్మెంటు, ఈ యొక్క సోషల్ మీడియా వల్ల సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. టైమ్ ఈజ్ మనీ. ఒకసారి కోల్పోయామంటే ఎవరికైనా సరే అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆటలాడేటప్పుడు ఆటల్లోనే ఉండాలి, చదివేటప్పుడు చదువుకునే విధంగా ఉంటే బాగుంటుంది. యూ కెన్ యూజ్ పోమోడోడో టెక్నిక్ విద్యార్థులకి మంచి ఫలితం ఇస్తుంది. గుడ్ థింగ్ అది కూడా. ప్రభుత్వ అధికారులకు ఏ విధంగా ఉంటుంది అంటే, అధికారం కాస్త పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తి అవుతాయి అని చెప్పాలి. మొదటి 2 వారాలు చాలా పాజిటివ్ ఉంది. 2వ వారం తర్వాత యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. మరి ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు కదా, కార్పొరేట్లో కానీ ప్రైవేట్లో కానీ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీ యొక్క జీతంలో పెరుగుదల ఉంటుంది. ప్రమోషన్లో కూడా కాస్త అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాకపోతే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కొంత ప్రమోషన్లు కొంత లేట్ అవ్వచ్చు. పనిలో ఒత్తిడి కూడా ఉంటుంది ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యాపార భాగస్వామి మీకు సహకరిస్తారు. నెట్వర్క్, సర్కిల్స్, ఫ్రెండ్స్ వారి ద్వారా కూడా కొంత వ్యాపార అవకాశాలు, కొంచెం ఆర్డర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి అది కూడా మీకు పాజిటివ్గానే ఉండాలి చెప్పుకోవచ్చు. చిన్న వ్యాపారులకి బాగానే ఉంటుంది వారికి కూడా, కానీ పొదుపు మార్గాలు వెతకాల్సి ఉంటుంది. ఈ దసరా దీపావళి వల్ల కూడా మనకి ధనం ఆదాయం అయితే పెరుగుతుందని చెప్పాలి. మరి గృహిణులకు ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబంలో గొడవలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా దాంపత్య సౌఖ్యం పెరుగుతుంది అని చెప్పాలి. అన్యోన్యత పెరుగుతుంది అని చెప్పాలి. మళ్ళీ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వృద్ధులు, పెద్దవారు, ఏంటంటే వారికి ఎలా ఉంటుందంటే, పాత స్నేహితులతో కలుసుకుంటారండి. చిన్న పార్టీలు లాంటివి కలుసుకోవటం, సరదాగా ఇలాంటి చేస్తారు. పెండింగ్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో, కొంతమందికి ఏదైనా పిఎఫ్ ప్రాబ్లం ఉన్నా ఇలాంటివన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పవచ్చు. పెన్షన్ సంబంధమైన సమస్యలు కానీ, ప్రావిడెంట్ ఫండ్ సంబంధమైన సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్పాలి. మరి రైతులకు ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క భూ వివాదాలు సర్దుబాటు అవుతాయండి. ఎందుకంటే చతుర్థాధిపతి ఎవరు? మకరానికి కుజుడు. ఆ కుజుడు ఎక్కడున్నాడు? మీకు 10వ స్థానంలో ఉండి 26 దాకా స్వస్థానం చూస్తాడు. తర్వాత భూమికి లాభస్థానం 5వ స్థానం చూస్తారు. కాబట్టి కుజుడు ధరణీపుత్రుడు బాగున్నాడు కాబట్టి మీకు భూపరంగా బాగానే ఉంటుంది. మీరు పండించిన పంటకు లాభం కూడా వస్తుంది. కొంతమంది బీడు భూములు లాంటివి ఉన్నాయనుకోండి, లేదంటే మీ యొక్క ఏరియాని బట్టి మీ యొక్క అన్యూజ్డ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అయితే ఉన్నాయో, భూసారవంతం కాకుండా కొన్ని ఉంటాయండి, పంటలు, పొలాలు ఉంటాయి. అలాంటి వారిని కొంత లీజ్కి ఇవ్వటమో, లేదంటే ఇండస్ట్రీ పర్పస్ కోసం ఏదైనా